మంచిది. ఎందుకంటే ఒక బ్రాండ్ ఏపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కు అన్ని హంగులతో మిగిలిన నగరాలకు దీటుగా, మెట్రో నగరాలకు దీటుగా ఒక ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, అందులోనూ ఒక అంతర్జాతీయ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దానివల్ల ముందు జరిగిన ప్రచారం, ఇప్పుడు జరిగిన ప్రారంభోత్సవం రెండు కూడా దానికి సరైన దీనిలోనే ఉన్నాయి. అది చాలా సంతోషం కూడా. దీన్ని అందరం కూడా ఆహ్వానించాలి, గర్వంగా బయట పోయి చెప్పుకోవాలి. అయితే దీనికి ముందు నెల రోజుల నుంచి ఈ ప్రచారంలో అపశృతులు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి గాని మిగిలిన వాళ్ళు గాని దీని గురించి చేస్తున్న ఒక అబద్దపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకుని పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు దోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే, కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్ ఎవరిదన్నా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఒక ఎయిర్పోర్టు డెవలప్మెంట్, దాని అవసరము, వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే మనకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారో, ఒకరు డమ్మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, రెండు డిఫాక్టో సీఎం లోకేష్ గారు, మూడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. సరే, నాలుగో వ్యక్తి ఇంకొకరు చేరారు. ఇప్పుడు కన్సర్న్డ్ మినిస్టర్ ఆయన రామ్మోహన్ నాయుడు, తను కూడా అదే అందుకున్నట్టున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్ ఒకటే రాయించుంటాడు కదా, నలుగురు సేమ్ దీని నుంచి వచ్చారు. అందువల్ల శ్రీనివాస్ వర్మన ఆయనకు రాయించినట్ల, ఆయన దాంట్లో వచ్చినట్లేదు అనుకుంటా, ఆ మాట అన్నట్లేదు. ఎర్ర బస్సు ఎయిర్ బస్ అనేది వీళ్ళ మాటల్లో వచ్చింది. సో ఆ నలుగురు ఈ ముగ్గురు కీలకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోటి నుంచి ఒకటే వచ్చింది. ఏంటంటే అసలు ఆ స్టేజ్ కూడా కాదు, నిజంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ లెవెల్ ఆఫ్ ఇడియట్ ఉండాలి. మీ ప్రజెంటేషన్ కానీ, పొలిటికల్
వీటికి రాకూడదు అక్కడికి అన్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం విధ్వంసం ఇలాంటిది ఏదో వాడినట్టున్నారు నాకు తెలిసి. కానీ గొడ్డలి గిడ్డలి అనలేదు, ఆ మేరకు వదిలేసినాడు. లేకుంటే తన ధోరణిలో బట్టి పట్టింది అదే కాబట్టి వచ్చేవేమో, అది అనలేదు. కానీ మిగిలిన వాటిలో స్థాయి చూస్తే పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాదు, ఈ 4 రోజుల ప్రచారంలో ఇదొక ప్రధాన అంశం. ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఎర్ర బస్సు రాజధానికి మేము ఎయిర్ బస్ తెస్తున్నాం, ఒకటే ఒకదం పడుకుంటున్నాం. సో అందుకోసం అసలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి మాట అన్నారా, అనింటి ఏ సందర్భంలో అన్నారు అనేది ఒక్కసారి ముందు నేను ఒక వీడియో ద్వారా ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో కూడా ఇచ్చాను. శంకర్ అదేగా ఫస్ట్ది ఎర్ర బస్సు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో భోగాపురం దీనికి సంబంధించి 15,000 ఎకరాలది. కానీ ఇదైనా చెప్తాను, 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? నేను 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. 2 ఆడపిల్లలు, 1 తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎక్కడికి వచ్చినాయండి? ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాను. మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాదు ఈ గ్రామానికి. ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది రాష్ట్రాల్లో. ఇది ఏమర్థం అవుతుంది మీకు ఇందులో? అప్పట్లో 1000 ఎకరాలు భూమి కావాలా, ఇక్కడ ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అంటే ఒక అంతర్జాతీయ నగరం. అమరావతికి 1,00,000 ఎకరాలు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కు 15,000 ఎకరాలు లేకపోతే ఎట్లా ఆయన ఉద్దేశం కావచ్చు చంద్రబాబు నాయుడు గారిది. సో అని అప్పుడు అంటున్నప్పుడు దానికి సంబంధించి ప్రజల నుంచి నిరసన వస్తున్నప్పుడు అసలు దేనికోసం ఎందుకని మరీ ఇంత అడ్డగోలు దీంతో ఎట్టబోతారు ప్రపోజల్తో. ఆ ఉద్యమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వెళ్లిన సభలో ఒక అమ్మాయి రైజ్ చేసిన పాయింట్ ఇది. ఆ పాప అన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా అంటోంది అని ప్రస్తావించారు. మీరు చేసే విష ప్రచారము అదేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటారా నాకు అర్థం కావట్లా. ఎర్ర బస్సు రాలేదు కొన్ని నువ్వేమైనా చేసినవాడా? ఆ రోజు అక్కడ ఉన్న దానికి సంబంధించి ఎయిర్పోర్టుకు సంబంధించి ఏమన్నా మీరు చేసినారా? లేదుగా. జరిగింది ఎవరి హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును, కొబ్బరికాయ కొట్టావు ఎప్పుడు? 2019 ఎన్నికలకు కరెక్ట్ గా నెలన్నర ముందు ఫిబ్రవరిలో 2019 ఫిబ్రవరిలో హడావుడిగా పోయి ఓ బండ నల్లగా ఉంది కాబట్టి బహుశా చీమకుర్తి దగ్గర నుంచి తెప్పించారు, తీసుకెళ్లి ఒకటి పాతి దాని మీద శంకుస్థాపన అని రాసి వదిలేశాడు. ఆ తర్వాత చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు పూర్తయిన దాన్ని ఎవరు వచ్చి దాన్ని అందుకున్నారు? ఈయన వచ్చేసి దాని ఫలాలు ఈరోజు చూస్తున్నాడు. నేను అందుకే ముందే అన్నది, నువ్వు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? చేసేది ఏదో మామూలుగా చేసుకున్న పర్లే గాని పొడిచి కెలికి లేపి గీకి తన్నించుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానివల్ల ఈ దర్శనంలో వచ్చేది ఏం లేదు. గత ప్రభుత్వం అనాల్సిన అవసరం లేదు. అయ్యా ఎయిర్పోర్ట్ వచ్చింది బ్రహ్మాండం అని, మంచి పరిణామం ఇది, దీనికి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం, ఇట్లాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తే ఎవడు కెలుకుతాం? ఏం పని? జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా వచ్చి అట్లా అనుకున్నాయనైతే పెద్దానికి ముందే ఏదో పద్ధతిలో చేసి ప్రారంభం రిబ్బన్ కట్ చేసేవాడు ఆ రోజే. ఎందుకంటే సుమారుగా పూర్తి చేశారు. అనుకోవాలా, ప్రాసెస్ లో జరగాలి. గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, దానికి ప్రత్యేకమైన ఇది చేయాల్సిన అవసరం లేదు. సో పోలవరం ప్రాజెక్టులో నీళ్లు వదిలేటప్పుడు నా 10 నెలల్లోనే 20 నెలల్లో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అలా. ఈ లక్షణం ఈయనకే ఎందుకుందంటే ఏమి చెయ్యడు కాబట్టి అందరూ చేసిన వాటిని క్రెడిట్ లేక తీసుకోవాలంటారు కాబట్టి ఈరోజు భోగాపురం కూడా అదే ఖాతాలో వేయాలంటున్నారు కాబట్టి ఒక అబద్దాన్ని అక్కడ కూడా ఇచ్చేశాడు. అందులో భాగమే ఇది. వినడానికి ఎవరికైనా నిజంగానే అనిపిస్తుంది, ఎందుకు అబ్బా ఇట్లెందుకు అన్నారని. ఎక్కడన్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట? పోనీ
ఇదే మాట చిలక పలుకులాగా పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నాడు ఆ రోజు ఓసారి విందాం. పవన్ కళ్యాణ్ వినండి. కానీ ఈ రోజు మీరు ఏదో 1-2 చెప్పిపోతా ఉన్నారు. ఎంత ముందు తిప్పికొట్టే 5% కూడా మీరు ఉపయోగించలేదు. కానీ భూముల వరకు ఆ కంపెనీ చేతుల్లో ఉండిపోయాయి. రైతులు నష్టపోయారు. రైతాంగాన్ని ధ్వంసం చేశారు. పొలాలను ధ్వంసం చేశారు. ప్రకృతిని ధ్వంసం చేశారు. మీరు ఎస్సీ పేరు మీద ఈ రోజు మళ్ళీ కూర్చొని పోలవరం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలు పెట్టుకోవడం తప్ప ఒక అభివృద్ధి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఇది మన పవన్ కళ్యాణ్ గారి వాచ ఆ రోజుల్లో మాట్లాడినప్పుడు. ఎందుకని ఆ రోజు అంటే మీరు 1000 ఎకరాలని అంటున్నారు, మొత్తం 1000 ఎకరాలు మీ కబ్జాలో పెట్టుకుంటున్నారు, దాన్ని ఉపయోగించేది లేదు 5% కూడా అంటూ ఎస్సీజెడ్లను అంటూ కంపెనీల చేతిలో పెట్టారు. ఇంకోటి చేసి కానీ ఏం చేస్తున్నారు మీరు? ఆ కంపెనీలు ఏమి కట్టవు, లోకల్ వీళ్ళైతే నష్టపోతున్నారని అంటూ భోగాపురంలో కూడా ల్యాండ్స్ అన్ని కబ్జా చేసి మొత్తం ఇది చేస్తున్నారు. ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ 1000 ఎకరాలు అనేది నిజంగా అన్ని 1000 ఎకరాలు ఎందుకు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేదు. అంటే అసాధ్యమైనది, అనవసరమైనది పెద్దది ఒకటి పెట్టేసి దాంట్లో వీలైనంత ఎంత దోపిడీ చేయాలా, ఏ రకంగా చేయాలా అనేది చేయడంలో భాగంగా దాన్ని ప్రాజెక్టును అనుకున్నారే తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అసలు అనుకోలేదు. కాబట్టి ఈ హడావుడి చేశాడు. సరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓ ఫౌండేషన్ వేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2020లో జీఎంఆర్తో ఒప్పందం, గ్రూప్తో ఒప్పందం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, సైట్ క్లియరెన్స్లు, ఎన్ఓసీలు, అంత విమానాశ్రయానికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్మిషన్ రావడం సులభం కాదు. ఎంటైర్ ప్రాసెస్ అంతా పూర్తయింది మన హయాంలో. చేసి 2023లో ఎప్పుడు ఫిబ్రవరిలోనా ఎప్పుడో దీనికి మనం శంకుస్థాపన చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2019 మనం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఖర్చు 1200 కోట్లు. 20లో మొదలైనది, కన్స్ట్రక్షన్ మొదలైన మనకు 2023లో మనం ఇది తీసుకుంటే వర్క్ మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే సంవత్సరంలోగా, అంటే మన ఎన్నికలు వచ్చేలోగా 80% పైగా పూర్తి చేసి, అంటే కంప్లీటింగ్ స్ట్రక్చర్ కూడా సుమారుగా చేసి 1200 కోట్లు. అత్యంత కీలకమైంది 4 గ్రామాల, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ R&R ఎప్పుడూ టైం టేకింగ్. దాని దగ్గర అవి కూడా క్లియర్ చేసి 900 కోట్ల పైన వాళ్లకు కాంపెన్సేషన్లు అవి పే చేసి 1200 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ దీన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పి ఈయన పక్కకు వచ్చారు. ఈయన ఈ 2 ఏళ్లలో తాను చేసినట్టు, తాను పూర్తి చేసినట్టు, తనే కంప్లీట్ చేసినట్టు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాడు. సో మొదలుపెట్టి కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ఏది కోవిడ్ దీని నుంచి దాటుకున్నాక, కోవిడ్ గన పరిస్థితి లేకపోతే, ఎందుకంటే 2020 నుంచే మొదలు పెట్టారు ఈయన ఎక్సర్సైజ్, పవర్ లేక వచ్చినప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి కోవిడ్ పరిస్థితి లేకపోతే 2022, 2021లోనే దీన్ని మొదలు పెట్టేవాళ్ళు కన్స్ట్రక్షన్. మా హయాంలోనే, వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభమయ్యేదని నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలను. 2023లో పెట్టి సంవత్సరంలో ఇంత ప్రాసెస్ పూర్తి చేశాడు, ఫౌండేషన్ వేశాడు. ఇదే విషయం తర్వాత 2026 కంతా ఇక్కడ ఫ్లైట్స్ దిగుతాయని కాన్ఫిడెంట్ గా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే దానికి ముందు జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావు గారు ఆయన ఏమంటారో కూడా ఒకసారి విన్నాం. పెట్టండి అబ్బా అది కూడా. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న మా
ఆనరబుల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారికి, ఎమ్మెల్యే గారికి, వేదిక నిలిచిన పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరులకి, ఫ్రెండ్స్ కి, అధికారులకి అందరికీ నా నమస్కారం. ఈ రోజుని నాకు చాలా సంతోషం ఇస్తుంది. 2 విషయాలు. ఒక నిమిషం, నేను 2 సంతోషాలు. ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్ కట్టాను, కానీ మా సొంత ఊరు రాజాం, ఇక్కడ మీ అందరూ తెలిసేటువంటి నెల 1 గంట. వైజాగ్ 2వ ఊరు. మరొకటి ఏంటంటే నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం ఉంటూ ఇనాగ్రేట్ చేశారు. 2 మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. వాళ్ళు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ చేయడం ఉంది. అది 2 సంతోషమైంది నిజంగాను. జగన్ గారిది పెట్టండి. ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్ట్ 2026 నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానమే ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారంటే అప్పటికే అన్ని తీసుకొచ్చేశారు, కన్స్ట్రక్షన్ ఒకటి. అండ్ ఖచ్చితంగా ఎలాగైనా పూర్తి చేయాలా, ఇంటర్నేషనల్ మ్యాప్ లో దీన్ని తీసుకురావాలనే తపంతో ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రకటన. అందుకే 75-80% పూర్తి చేశాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 ఏళ్లు తీసుకుని, ఈయన సంవత్సరంలో చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ మిగిలిన కొంచెం 2 ఏళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు ప్రారంభం పెట్టుకున్నారు. మరి ఈ ఘనత, ఈ క్రెడిట్ ఎవరికి పోవాలి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత బ్రహ్మాండమైన దీంట్లో ఉండడని క్రెడిట్ ఎవరికి రావాలి? 15,000 ఎకరాలు కావాలని అనడం ద్వారా ఆ రోజు ఫస్టే అది వచ్చేదా అయ్యేదా అనే ఒక ఆలోచనకు జనం వచ్చే రకంగా అప్పు తీసుకుపోయి అందరినీ భయపెట్టి ఆ రోజు చేసిన చంద్రబాబు నాయుడు గారు 2,750 ఎకరాలతో ఈరోజు ఇదైంది. అంతకుమించి ఎక్కడా లేదు, అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్మూత్ గా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు పెట్టుకుంటే 15,000 ఎకరాలు ఏమన్నా దీని కింద లాగలిగేవాడేమో నానా రకాలు, దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అది గొడవలు కేసులు భయంకరంగా ఉండేది. ఎయిర్పోర్ట్ అయితే ఎప్పుడు వచ్చేది కాదు. దాన్ని సాకారం చేసింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్. దీన్ని ప్రారంభోత్సవాన్ని సాకారం చేసింది ఎవరయ్యా అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, క్రెడిట్ కూడా తీసుకున్నా కూడా అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు. కానీ దాని గురించి నేనే మొత్తం చేశానని చెప్పేసి ఆ క్రెడిట్ మొత్తం లాగేసి దానికి తోడు నువ్వు ఏమీ చేయలేదు, ఎగతాళి చేస్తే నేను చేసి చూపించారని చెప్పుకోవడం, గర్వంగా విర్రవీగుతో చెప్పడం అనేది సహించరాని విషయం. అందుకోసమే ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇంకొక కీలకమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎయిర్పోర్టు దీన్ని చేయడంతో పాటు వైజాగ్ అందరికీ తెలుసు, ఈస్ట్ మొత్తం సముద్రము అప్రోచ్ రావాలన్న ఎయిర్పోర్ట్ కష్టం కాబట్టి బీచ్ రోడ్డును 6 లేన్ రోడ్డుగా 77 మీటర్స్ విడ్త్తో 55 కిలోమీటర్లు దాన్ని కేంద్రం దగ్గరికి వెళ్లి, ఆయన కూటమిలో పార్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అయినా సరే రిక్వెస్ట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేసి దాని అవసరం చెప్పి దాని సిగ్నిఫికెన్స్ చెప్పి దాన్ని సాధించుకున్నారు. అది కూడా కేంద్ర మంత్రి ఇప్పటికే ఆయనే నితిన్ గడ్కరీ గారి ఆ మాటల్లోనే చూద్దాం, అది కూడా ప్లే చేయండి. లేదా One of the important demand from the Chief Minister is with me, that is the making of 6-lane Vizag Port Highway and NS16 near Bhogapuram
The length is 55 kilometers. Cost is 6,300 crore. And state is going to contribute for land and giving me some concession. I already requested the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acres of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. ఇంకేమన్నా పైన ఈరోజు గడ్కరీ గారే ఉన్నారు, సాక్షాత్తు ప్రధాని వచ్చారు. 2 ఏళ్ళు అయింది ఎయిర్పోర్టు ప్రారంభించినా సరే, మరి పోయే దారి ఏది? అక్కడికి పోవడానికి దారి లేకుండా వైజాగ్ లాంటి నగరం దానికి ఉన్న దీనివల్ల మన సముద్రం పక్కనే ఉన్నందువల్ల వచ్చిన దానివల్ల అప్రోచ్ దానికి ఫాస్ట్ గా సిటీ నుంచి చేరాలంటే బాటల్ నెక్ కాకూడదు ఇమ్మీడియట్. ఇదంటే ఇలాంటిది అవసరమని గుర్తించి హోలిస్టిక్ గా టోటల్ గా ఆలోచించినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎన్డీఏలో పార్ట్ కాకపోయినా తనకున్న దీనివల్ల దాన్ని వాళ్ళు ఒప్పించి నచ్చజెప్పి ఒప్పించి తీసుకునే ప్రాజెక్టు 6,300 కోట్ల ఒక ప్రాజెక్టు బీచ్ కి సంబంధించిన 6 లేన్ రోడ్డుది మొత్తం ఎక్కడా లేదు. పోనీ ఎవరైనా గుర్తు చేయలేదా అంటే మీ అందరికి గుర్తుంటుంది, కూటమిలో భాగస్వామి ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత ఆయన ఆ మధ్య ఎప్పుడో నాకు తెలిసి ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది అన్నట్టు గుర్తు. ఆయన ఆ ఎయిర్పోర్ట్ అయిపోతుంది అంటున్నారు, మరి చేరడం ఎట్లా? వైజాగ్ నుంచి సిటీ నుంచి భోగాపురం చేరడానికి 2 గంటలు బట్టి ఆ నుంచి 2 గంటలు 3 గంటలు బట్టి ఆ నుంచి మళ్లీ ఫ్లైట్ గంటన్నర వెయిట్ చేసి ఎక్కాం. దానికంటే వందే భారత్లో ఎక్కితే 4 గంటల్లో మేము విజయవాడ దిగుతాం. విజయవాడకు పోవాలంటే భోగాపురం పనికిరాదు, ఇదే బెటర్, వందే భారత్ బెటర్ అని తనే కామెంట్ చేశాడు. మీ పార్ట్నర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదనింది. అప్పటికన్నా వెలగాలి కదా, నువ్వు పార్ట్నరు ఎన్డీఏలో, చక్రం తిప్పే పార్ట్నర్, స్టీరింగ్ మీ చేతిలోనే ఉంది, సెంట్రల్ కౌన్సిల్కు మొత్తం మీరే గైడెన్స్ ఇస్తా అంటారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టు పోనీ అదేమైనా దాచిపెట్టుకుంది కాదు, గడ్కరీ గారే ఓపెన్ గా చెప్తున్నారు, ఆ రోజే చెప్పాడు. ఇంత జరిగినా దాని గురించి పట్టించుకోలేదు. కనీసం ఈ రోజైనా దాని అవసరం ఉంది ప్రధాని గారి సమక్షంలో మాట్లాడుతున్నప్పుడు అలాంటివి మాట్లాడాలి. ఏదనంటే అయ్యా అంతా బాగానే ఉంది, ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా వచ్చింది, కొంచెం మాకు అప్రోచ్ కూడా ఇది ఉంటే బాగుండేది అని కనీసం ఈ రోజు కూడా ప్రస్తావించాలా? వాళ్ళ కొడుకు ఏదో అర్థమైందా రాజా అన్నాడంటే, ఎవరినన్నా తెలియట్లే కానీ మరి లోకేష్ ఆయన అన్నాడని అన్నారు, నేనైతే వినలా. అన్నాడా? మరి ఎవరినట్టున్నాడో అర్థం కావట్లే. ఏ స్టేజ్ మీద ఉన్నాను అనుకుంటున్నాడు, ప్రధాని సమక్షంలో ఏం మాట్లాడాలో కూడా అర్థమైనట్లేదు, ఏ కోరిక కోరాలలో కూడా అర్థమైనట్లే. అక్కడ కూడా లోపలైతే తనుకొని వస్తుంటుంది అనుకుంటా, ఎట్లా ఒకట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టాలని ఉంటుంది. స్టేజ్ దొరికితే అదే వాళ్ళకు చేత కేవలం ఆయన చూసి కొంచెం కట్టడి చేసుకున్నట్టున్నారు. అక్కడ తట్టుకోలేక అర్థమైంది రాజా అన్నప్పుడు ఎవరున్నాడో ఎందుకున్నాడో నాకైతే తెలియదు. మరి అది కూడా జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఇంటాడు అనుకుంటున్నా. సో ఇది పరిస్థితి. సో నువ్వు అప్రోచ్ లేకుండా చేసావు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పర్మిషన్ ఉంది, అది కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎయిర్పోర్ట్ నువ్వు కట్టింది లేదు. లాస్ట్ లో నీకొచ్చిన అదృష్టం ఏదైతే ఆ సంవత్సరం 2 ఏళ్లు నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు కాబట్టి ఆ మిగిలింది పూర్తి చేసి 2 ఏళ్లు తీసుకొని సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 20లో అన్ని 23లో శంకుస్థాపన చేసి సంవత్సరంలో ఆయన చేసిన 30వ వంతు పైగా ఆయన చేస్తే నువ్వు 2 ఏళ్లు తీసుకొని నీకు కోవిడ్ లేదు, ఇంకా లేదు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు చేసింది ఏంటంటే ఇప్పటికీ దాన్ని పూర్తి చేయగలిగావు. అయితే నేను మళ్ళీ అంటున్నా, తీసుకో, క్రెడిట్ తీసుకో, ఇంకోటి చేసుకో, బట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ఇవ్వవు కానీ ఎదురు బ్లేమ్ చేయడము, తప్పుడు ప్రచారం చేయడము కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఇంత స్ట్రెయిన్ తీసుకుని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇదే కాదు, మొన్న కూడా కడప స్టీల్ ప్లాంట్ పోయి ఎవరు తెచ్చింది, నువ్వు వచ్చి ఏం చేసినావు, 18 బెదరగొట్టి అసలు తిరక్కోలేకుండా 2 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నావు. నేను స్టీల్ ప్లాంట్ తెచ్చినా అంటాం. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఏ జనానికి గుర్తుండవా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తప్పన పడినారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐ థింక్ ఎంపీ
కావడానికి ముందే దాల్మియా సిమెంట్ ప్లాంట్ కూడా కడపకు రావాలని తపన పడి, అప్పటికి ఆయన ఎంపీ కూడా కాదు, దానికోసం ఎవరు పర్సనల్ గా ఇండివిజువల్ గా ఇది చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు, తను రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉంటే ఆయన్ను ఒప్పించి దాల్మియాను వాళ్ళను మాట్లాడి జిల్లాకు అది అవసరం, ఓ సిమెంట్ ప్లాంట్ వస్తే బాగుంటుందని తాను అప్పటికి తప్పన పడినాడు. అప్పటికి ఇంకా ఆయన ఏది కాదు, రాజకీయ నాయకుడుగా ముఖ్య రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా పులివెందల పార్లమెంటు అవన్నీ తిరుగుతూ ఉండేవాడు, యువ నాయకుడుగా ఉండేవాడు. అప్పుడే తీసుకొచ్చాడు. ఏం దాని గురించి ఎక్కడ ఆయన చెప్పుకోవట్లే గర్వంగా. భారతీయ సిమెంటు జిల్లా కోసం తను స్వయంగా తీసుకొచ్చాడు, దాల్మియాతో పెట్టించింది ఆయనే పెట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే కన్ను కుట్టి దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలని తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని కోర్టుకు తిప్పి, ఈ మధ్య వాళ్ళ కొడుకు ఏదో దాల్మియాలు బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పెట్టించింది, ఎవరు దానికి ప్రోత్సహించింది, ఎవరు రిక్వెస్ట్ చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మణి స్టీల్ లాగిస్తే దాన్ని కొట్టేశారు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఇది ఇప్పటికి కూడా మళ్ళీ ఏదేదో కుంభకోణాలు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ రాకుండా అట్లా చేశారు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేయబోతే దాన్ని ఆ ఇండస్ట్రీస్టు ఆ ప్రమోటర్ను కూడా బెదరగొట్టి ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా రేపు పొలిటికల్ గా ఫేస్ చెల్లదు. రాయలసీమలో తిరిగినా ఇక్కడ అమరావతి అని చెప్పి ఇంత చేస్తూ అక్కడ అసలు పట్టించుకోకపోతే కుదరదు అనుకున్నాడు. ఏదో కానీ అది కొంచెం మమ అనిపించేట్టు ఒక కార్యక్రమం చేసి అయిపోయేసారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయన వైఖరి. మరి ఉత్తరాంధ్రకు తీసుకుంటాం. ఉత్తరాంధ్రకి ఏం చేశాడని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఇంత చిట్టా ఉంది. ఎన్ని మెడికల్ కాలేజీలు కానీ ఈయన అమ్మాలని చూసేవాటి, అలాగే కిడ్నీ వీటికి సంబంధించి శాశ్వతంగా దాని నుంచి విముక్తి చేయడానికి రీసెర్చ్ సెంటర్తో పాటు ప్రైవేట్ వాటర్ సప్లై దీన్ని చేయడం కానీ ఆయన చేసినవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అది ఇప్పుడు దీనికి సందర్భం కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వైజాగ్ లో 30,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములు 99 పైసలు వీటికే కాబట్టి నాకు తెలిసి 100 కోట్లు 200 కోట్లు వస్తాయి మొత్తం కూడితే. అప్పనంగా మొత్తం దోచిపెట్టినట్టు ఇచ్చాడు. ఒక్క తన బంధువు లోకేష్ కో బ్రదర్ ఎంపీ భరత్కే ఎంతది 55 ఎకరాలు 5,000 కోట్ల విలువ చేసే భూమి 100 కోట్లకు తక్కువ చేయదు. అలాంటి భూమి అది అప్పనంగా ఇచ్చేశాడు. అది పూర్తి చేశాడు. హరిత రెస్టారెంట్, హరిత రిసార్ట్ ఆల్రెడీ కొండ మీద ఉన్న కొండని ప్రభుత్వానికి ఉపయోగపడేది, ఫ్యూచర్ లో గర్వంగా చెప్పుకోగలిగిన ఇంకొక కలికితురాయిలాగా ఉండాలని స్ట్రక్చర్స్ ఆడ నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విలాసవంతమైన భోగము ఏదో సొంతంగా కట్టుకున్నట్టు. ఇది సొంతం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు మనం ఉండేది అది గవర్నమెంట్ది. జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఒక ప్యాలెస్ కట్టుకున్నట్టు అసలు అంత విలాసవంతమైన దాన్ని ఇదేదో చేసి మరి విలాసవంతమైతే జగన్ గారు అధికారంలో లేకపోయినా ఈ రోజు తనే ఉండాలి. అక్కడ లేడే మరి ప్రభుత్వం ఉంది. రిషికొండను బోడిగుండు చేశారని చెప్పి దాని దగ్గర పోయి ఒకటి సెల్ఫీలు ఫోటోలు తీసుకుని ఈరోజు వైజాగ్ లో ఒక్క కొండను వదలట్లే, మొత్తం కొండలన్నీ బోడిగుండ్లే చేసి పడేస్తున్నారు అని చేస్తున్నారు అయిపోతుంది. లేదు, దానికేం ఆన్సర్ లేదు. చెప్పుకుంటూ పోతే లక్ష క్వశ్చన్ చేస్తామా అంటే తప్పుడు కేసులు మామూలుగా లేదు. అరాచకము, తప్పుడు కేసులు ఇవి పెట్టడం, అబద్దాలు ఉదరగొట్టడం, వాటిని ప్రజలందరూ వినాలా, నమ్మాలా. నమ్మక కాదబ్బా అది కరెక్ట్ కాదేమో అంటే ఇమ్మీడియట్ ఏ కేసు పెట్టడం, లోపల వేయడం. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే ఎత్తించేయలేదు. యాక్సిడెంట్ కేసు అయితే మర్డర్ కేసు చేస్తారు. మా ముస్తఫా ఆయన ఏదో సరుకు కోసం వాళ్ళ కొడుకు ఏదో అడ్వాన్స్ ఇచ్చాడు, మాజీ ఎమ్మెల్యే. వాడికి సరుకు ఇవ్వకపోతే తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే 1 గంట 2 గంటల తర్వాత కిడ్నాప్ కేసు ఉల్టా పెట్టేసి ఇంకా నిన్న మా చింతాడ రవికుమార్ ఆమదాల వలస పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గారు వస్తున్నారని చెప్పి 1000 మంది తరలి ఆమదాల వలస వెళ్తే అక్కడ మహిళా ఎస్ఐ ఆమె ఇబ్బంది పడుతుంటే మనం ఇబ్బంది పడుతున్నావు, పక్కకు రావడం మేలు, ఇది ఎంత అభిమానంతో వచ్చింది, ఏమి పర్లేదు పక్కకు రండి, ఊరికి తొక్కిసలాట్లో ఇది అవుతుంది అంటే ఆ అమ్మాయి శబ్దాల వెంచలకు చెవులు మూసుకొని పోతున్న వీడియో పట్టుకుని, బహుశా మీ మీడియా వాళ్ళందరికీ తెలుసు ఎన్ని సెక్షన్లు, ఇంకా పెట్టని సెక్షన్లు ఏమన్నా ఉంటే
అది మరి ఎందుకు పెట్టలేదో తెలియదు కానీ ప్రపంచంలో అన్ని మన చట్టంలో ఉండే సెక్షన్లన్నీ పెట్టి పడేశారు, అటెంప్ట్ మర్డర్తో సహా. అది ఇంకా రాసిచ్చింది కూడా పాపం అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుందో అట్లాంటి కంప్లైంట్ బలవంతం మీద రాసిందని సమాచారం. అలాంటి కంప్లైంట్ రాసినందుకు ఆమె ఎంత ఇబ్బంది పడి ఉంటుందో తెలియదు కానీ చాలా అసహ్యంగా రాయించారు. అది చూడగానే తెలుస్తుంది అబ్సర్డ్ అని. చింతాడ రవికుమార్ నుంచి 21 పేర్లు నిజంగా గుంపులో ఏదన్నా ఉన్నప్పుడు ఎట్ట తెలుస్తాయి పేర్లన్నీ వాళ్ళకు? ఒకవేళ అక్కడ ఉండేవాళ్ళు ఈ పేరు ఈ పేరు ఈ పేరు అని చూసి ఏం స్టేజ్ మీద ఇదే దాన్ని ఏమంటాం క్యాట్ వాక్ లాగా నడిపించుకుంటా పేర్లు రాసుకుంటారా? కాదుగా, అయినా పెట్టారు. అక్కడే తెలియదు అది ఎంత తప్పుడు కేసు 20 మంది మీద పెట్టారంటే. యాక్చువల్గా అట్లా చూస్తే పోలీసు వాళ్ళు ఆమెతో అభ్యంతరకరంగా బిహేవ్ చేసినట్టు వచ్చింది ఫోటో బయటకి. అంటే దానికి ఈనాడులో బ్యానర్ స్టోరీ. చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ మళ్లీ చెప్తున్నాం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల అమాయకులు కాదు, అజ్ఞానులు కాదు, గమనిస్తూ ఉంటారు. అయితే మనకు రాజకీయ పార్టీల్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా మాట్లాడుతున్నాం, 24 hours ఫోకస్డ్గా వాళ్ళు అన్ని ఫాలో కాకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, నువ్వు ఏం వెలగబెడుతున్నావు, గతంలో ఏం వెలగబెట్టావు, ఏ రకంగా మోసం చేశావు అనేది వాళ్ళకి బాగా తెలుసు. కానీ మరీ ఇంత మోసం అనేది బాధపడుతున్నారు. ఎన్నికల్లో నువ్వు మోసపూరిత హామీలు ఇచ్చినప్పుడు ఎంతో కొంత ఎంత మోసగా అయినా ఎంతో కొంత చేయకపోతాడు అనుకున్న వాళ్ళు జనం. కానీ మరీ ఇంత మోసం అనేదానికి పోయేంతగా ఎందుకంటే ఇచ్చిన హామీ అట్టాడిది. ఆడబిడ్డకు నీదేని నెలకు 1500 అది ఎంతకు పోతుంది? అది ఇప్పుడు 2 ఏళ్లు బకాయి. మరి ఇంటింటికి మళ్ళీ బాండ్లు రాసి ఇదిగో మీకు జూన్ 2024 నుంచి ఇంత వస్తుంది. యువతకు 3000 రూపాయలు నెలకు, 50 years పెన్షన్, వాటికి ఏమేమి వస్తాయి మీ కుటుంబానికని బాండ్లు. వీళ్ళు లెక్కలేకేస్తుంటే మోసపోయింది. దాంట్లో ఒక 10% అన్నా ఇవ్వకపోతాడని పాపం ఆశ పెట్టుకున్నారు. నెలకు 1500 కాకపోతే ఒక 500 అన్నా ఇస్తాడేమో అని కొట్టేశాడు దెబ్బ. కాబట్టి జనం గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. అలాగే ఆయన నమ్ముకొని దాంట్లో ఈదుతున్న మిగిలిన నాయకులు, మిగిలిన పార్టీలు కూడా వాళ్లకు ఇదే అంటుంది. ఆయన ఇదే పద్ధతిలో కొనసాగుతున్న కొద్దీ జనం గమనిస్తున్నారు. రైట్ టైంలో ఎలా తీర్పు ఇస్తారు. కానీ మేం చెప్పదలుచుకున్న ప్రజలకు ఏంటంటే జరుగుతున్నది ఆయన చేస్తున్న దుష్ప్రచారం ఎంత తప్పుడు ప్రచారం ఇది, వాస్తవాలు ఇదని చెప్పేందుకు ప్రయత్నం నేను ఇప్పుడు చేశాను. థ్యాంక్ యూ.